మోసగాళ్లను నమ్మొద్దు, వారి తోకలు కత్తిరించేలా మీరు స్టార్ క్యాంపెయినర్లు కావాలి. ఎమ్మిగన్నూరు సభలో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు. మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆడబిడ్డల కష్టాలు కళ్ళారా చూశా, అందుకే విప్లవాత్మక పథకాలు తెచ్చా. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 50% నామినేటెడ్ పదవులు, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు, అన్ని వర్గాల వారికి మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి. మళ్ళీ ఆ ముగ్గురు మోసాలు చేసేందుకు కూటమిగా వస్తున్నారు. వ్యవసాయం దండగన్న బాబు ఓవైపు, భూమి పుత్రుడినైన మీ బిడ్డ మరోవైపు. పేదల తలరాతలు మార్చే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి అని చెప్పి ఆ మోసగాళ్లను నమ్మొద్దు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఎమ్మిగన్నూరు బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పిండు. వారి తోకలు కత్తిరించేలా మీరే స్టార్ క్యాంపెయిన్లుగా మారండి అని చెప్పి ఆయన చెప్పిండు. మీ బిడ్డ మంచి చేసి ఉంటే ఆ మంచిని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీరే స్టార్ క్యాంపెయినర్లకు, వేరే స్టార్ క్యాంపెయినర్లు లేరు. ఆడబిడ్డల కష్టాలను కళ్ళారా చూసి అందుకే విప్లవాత్మకమైన పథకాలు ఇచ్చాను అని చెప్పి పిల్లల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో సంస్కరణలు కూడా తీసుకొచ్చా అని చెప్తుండు. ఇది లక్ష గళాల గర్జన అంటూ ఒక వార్త. చంద్రబాబు ఈరోజు సింగమనకు వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ ఓ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చిందని హేళన చేసి తోలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా, పేదవాడికి టికెట్ ఇచ్చాం, తప్పేముందయ్యా చంద్రబాబు, వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే కాదని చెప్పలేదు, కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదివే. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్గా తన కాళ్లపై తన నిలబడ్డారు. వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నారు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీ జగన్ 175 అసెంబ్లీ 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50% అంటే 100 సీట్లకు పైన నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చాను. పేదవారికి అండగా ఉండాలని కోరుతున్నా అని అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలు, అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప, చంద్రబాబు అక్కడికి వెళ్ళి ఉపాధి హామీ కూలికి జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా, ఉపాధి హామీ కూలి పేదవాడైన లక్కప్పకు టికెట్ ఇచ్చాం. జగన్కి చంద్రబాబు మధ్య ఇదే తేడా అని, మాది పేదల పార్టీ అని ఆయన చెప్పిండు. మొత్తానికి ఒక టిప్పర్ మడకశిర కాన్స్టిట్యున్సీలో ఒక టిప్పర్ డ్రైవర్కి సింగమనై కాన్స్టిట్యున్సీ అనగా టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చినందుకు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసినట్టు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ వేసింది. వాస్తవంగా అది టిప్పర్ డ్రైవరా, లారీ డ్రైవరా, లేకపోతే ఉపాధి హామీ కూలియా సంబంధం లేదు. ఒక ఓటర్ అయి ఉండి ఓటర్గా భారతదేశ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అర్హత ఉంటే పోటీ చేయడానికి అర్హత చేయొచ్చు. ఆ అర్హత ఉన్నోడికి, ఆ పేదవాడికి టికెట్ ఇచ్చే ధైర్యం పార్టీలకు ఉండాలి. ఆ ధైర్యము, ఆ సాహసం పార్టీలకు ఉంటే చాలు. కానీ అతి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, చట్టసభలో కూర్చోవచ్చు. సామాన్యుల గురించి, పేదవాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మీ లెక్క కాంట్రాక్టులకి, ధనికులకి, వేరే పార్టీల నుంచి వస్తే కోట్ల మద్యం కుంభకోణంలో ఉన్న వాళ్ళకి, రిస్ట్ వాచీలు, డైమండ్ వాచీలు జడ్జీలకు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి, అది ప్రజాస్వామ్యం, అది మంచి వ్యక్తులకు ఇచ్చినప్పుడు మీరు చెప్పుకుంటే, ఆయన టిప్పర్ డ్రైవర్లకి, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకి, సామాన్యులకి టికెట్ ఇచ్చి అది గెలుస్తుందా వాడదో పక్కన పెట్టండి. ఆ టికెట్ ఇవ్వటం అనేది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇప్పుడున్న వ్యవస్థలో ఒక సాహసోపేతమైన నిర్ణయం. అది మామూలు విషయం కాదు. ఎంత గట్స్ ఉంటే ఇవ్వాలనేది ఆయన ఇచ్చిండు, గెలిపించుకుంటా అంటుండు. అది గెలిచిన వాడిన టికెట్ ఇవ్వడం అనేది సాహసం. నువ్వు ఎవరైనా ఇప్పుడు నువ్వు ఇచ్చిన 144 స్థానాల్లో ఎవడైనా ఒక సామాన్యుడి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఉందా? తరతరాలుగా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినవు తప్ప, కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇచ్చినవు తప్ప. ఎందుకు అంటే డబ్బులు పెట్టాలా, గెలవాలనే ఒక ఉద్దేశంతో తప్ప. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మాగడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కావచ్చు, వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి వాడు కండ కప్పుకొని టికెట్ ఇచ్చి, ఎక్కడన్నా ఒక్క మత్స్యకి ఒక సామాన్యుడి టికెట్ ఇచ్చినట్టుందా? సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులను మీరు పెంచి పోషిస్తూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చినందుకు వ్యవహేళనగా హేళన చేస్తూ మాట్లాడటం అనేది వాస్తవంగా అది సిగ్గుచేటు.